ఎందుకు అరెస్ట్ మీరు చేస్తారు? మీరు అరెస్ట్ అయ్యారా? ఇప్పుడు వచ్చిర్రు ఆల్రెడీ. మేడం కూడా ఈడనే ఉంది. మనోజ్ అన్న వాళ్ళంతా కూడా వచ్చిర్రు. ఓ నలుగురు ఉమ్, జెంట్స్ పోలీసులు, ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. ఉమ్, అన్న అనవసరంగా మేము సైలెంట్ గా ఉన్న వాళ్ళని మీరే ఇప్పుడు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ పైనుంచి తర్వాత అంటేనేమో అన్నమంటారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఉమ్, నేను వాళ్ళకి నిన్ననే చెప్పొచ్చిన, ప్లాన్స్ ఏం లేవు, వినతి పత్రాలు మాత్రమే ఎవరన్నా ఉంటే ఇస్తారు, అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని కూడా చెప్పిన. ఆయన ఉమ్, పోయినాక ఇంకా మాకు ఛాన్సే ఉండదా ఇక? ఉమ్. ఇప్పుడు నన్ను ఊకున్న దాన్ని గెలికినట్టా కాదా చెప్పండి? అదేలేరా. ఇప్పుడు అందులో కొంచెం పక్కన కూడా పైనుంచి కొంచెం ఆర్డర్స్ లేదే పోలీసులు వస్తారా అన్న? ఇంకా ఉండరు. సీఎం పోయినాక స్టేషన్ లో కూర్చోరాదు తర్వాత వద్దు. స్టేషన్ లో కూర్చోవాలా? ఉమ్. సభలు ఎందుకు పెట్టిరన్న మరి స్టేషన్ లో కూర్చుంటే? ఇప్పుడు నీ కోసం కాదు నిరుద్యోగుల అది. కోసం కాదా? నా కోసం కాదా? మరి నేను నిరుద్యోగిని కాదా? నాకు అర్థం కాదు. నన్నే ఇదొక కాదు, చాలా డెవలప్మెంట్. మందిని అరెస్ట్ చేసిరట. ఒకసారి ఓయూపీఎస్ కి రా అన్న నువ్వు. ఇది డెవలప్మెంట్ కదా, న్యూసెన్స్ చేయొద్దు అనేది. డెవలప్మెంటే కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా. ఇది న్యూసెన్స్ చేయొద్దండ్రా, నీ దండం పెడతా. న్యూసెన్స్ ఎవరు చేస్తుర్రు అన్న? దండం ఎందుకు పెట్టడము? ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాం కదా మేము. ఎలాంటి న్యూసెన్స్ చేయము, ఎలాంటి ఆందోళన చేయము, స్వాగతిస్తున్నామని కూడా చెప్పినా కదా. అవన్నీ ఉండవా ఆధారాలు? మీడియా చూస్తే మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా తొలి వెలుగు ఛానల్లో ఉంది. నిన్న మీరు కూడా మాట్లాడారు, నేను కూడా అక్కడనే ఉండి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు అరెస్టులు చేయించడం ఏందన్నా? దేవుడు చెప్పినా నేను వినానన్న. తర్వాత నేను చెప్తున్నా, నన్ను ఈ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి, ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నేను నైట్ షాపింగ్ చేసి వచ్చి ఇప్పుడు వెళ్ళాలని నేను ఫిక్స్ అయినా. నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించడం ఏంది? ఇక పోనీరా, ఏదో ఒకటి చేసి. ఏంది పోనీయా? తర్వాత నోటిఫికేషన్లు రాకపోతే మీరు ఇప్పిస్తారా అన్న? సీఎం దగ్గరికి మీరు తీసుకెళ్తారా? ఆయనే వచ్చినప్పుడు ఒక వినతి పత్రం ఇప్పియకపోతే ఎందుకన్నా ఇక్కడ మొక్కలు చూసుకొని మనము